మొయిజ్ మోయిస్ బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూసినాక అందులో నీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? నబీల్ ఆఫ్రిది. ఎందుకు నబిల్ అఫ్రీది ఇష్టం నీకు? నబీల్ ఆఫ్రిది ఆడే గేమ్ అయితే జబర్దస్త్ ఉన్నది, ఎవరికైనా అనిపిస్తుంది. మీరు చూస్తలేరా బిగ్ బాస్? చూస్తున్నా. నబిల్ అఫ్రీది బయట చూస్తే వరంగల్ డైరీస్ అని కామెడీ కంటెంట్ చేసేవాడు. సో ఇందులో అంతా కామెడీ జనరేట్ చేయలేదు అని అంటారు. ఏడ పడితే ఆడ కామెడీ చేయలేము కదా మనం. అంటే ఎంటర్టైన్మెంట్ షో కదా ఇది. ఎంటర్టైన్మెంట్ షో అంటే రియాలిటీ షోవి కదా ఇది. మనం ఎట్లుంటాం ఇంట్లో అట్లా ఉండాలి కదా, అట్లానైనా అట్లుంటుండేమో. సో నబిల్ అఫ్రీది అందరితో మింగిల్ అవ్వడు, ఇండివిజువల్ గానే ఉంటాడు అంటున్నారు. మరి ఇండివిజువల్ గా ఉండడానికి పులి ఎప్పుడు ఇట్లా అందరితో తిరగదు కదా, పులి సింగలే తిరుగుతుంది. పులి అప్పుడప్పుడు అందరితో కూడా ఉంటది కదా, మరి పులి ఉండదా? పులి ఎప్పుడు ఉండదు, మా పులి అయితే అట్లా ఉంటది. ఓకే, ప్రేరణ ఎలా ఆడుతుంది? ప్రేరణ అంత గేమ్ అయితే నాకు నచ్చదు. ప్రేరణ నచ్చదు. ఎందుకు నచ్చదు నీకు? అవన్నీ మన చెట్టుగా వాడాలంటే ఆడలేదు, నాకు నచ్చదు. నిఖిల్ ది గేమ్ చూస్తున్నావు కదా, నిఖిల్ యష్మిది చూస్తున్నావు కదా, వాళ్ళ ఇద్దరిలో నిఖిల్ యష్మిని ట్రాప్ చేస్తున్నాడు అని నామినేషన్స్ లో చెప్పారు. ట్రాప్ అవుతుందా మరి యష్మి ఏమన్నా? అవంతా వాళ్ళ గేమ్ ప్లాన్ ఉంటది. గేమ్ ప్లాన్ అంటే బిగ్ బాస్ లో స్క్రిప్టెడ్ అని అంటావా? స్క్రిప్టెడ్ అంటే వాళ్ళిద్దరిది స్క్రిప్టెడ్ ఉంటది, అందరిది అయితే ఉండలేదు కదా. వాళ్ళు ఏమన్నా బయట కలిసి ప్లాన్ వేసుకొని వచ్చిండ్రేమో, మనం ఇట్లా టైం కి ఇట్లా చేస్తామని మాట్లాడుకున్నారు. అంటే నిఖిల్ జెన్యూన్ ఉన్నాడా లేకపోతే ఫేక్ ఉన్నాడా అంటే ఏం చెప్తావు? నిఖిల్ జెన్యున్ అన్నాడు. నిఖిల్ జెన్యూన్. ఎందుకు నీకు జెన్యూన్ అనిపిస్తుంది నిఖిల్? నిఖిల్ అంటే ఇప్పుడు జెన్యున్ గా అనిపిస్తుంది కాబట్టి జెన్యున్. ఇప్పుడు జెన్యూన్ గా కనిపిస్తున్నా జెన్యూన్. వాళ్ళ మదర్ వచ్చినప్పుడు ఒకలాగా, మదర్ రాకముందు ఒకలాగా ఉన్నాడు కదా, మరి ఆ ఎపిసోడ్స్ చూడలేదు. ఎపిసోడ్స్ చూడండి. అండ్ ఈసారి నామినేషన్స్ లో ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ ని తీసుకొచ్చి నామినేషన్స్ చేపించారు కదా, సో ఆ కాన్సెప్ట్ ఎలా అనిపిస్తుంది నీకు? ఇట్లా అంటే మంచిది ఆ కాన్సెప్ట్. ఎందుకంటే వాళ్ళు బయటికి జడ్జ్ చేస్తున్నాడు కదా, వాళ్ళు ఎవడు కెపాసిటీ లేడు, వాళ్ళకి నామినేట్ చేస్తున్నాడు. వాళ్ళు గౌతమ్ ఎలా ఆడుతున్నాడు? గౌతమ్ అయితే గేమ్ అంతా ఇప్పుడు అయితే మంచిగా లేదు. ఎందుకు మంచిగా లేదు గౌతమ్? గౌతమ్ అంత మంచిగా ఆడతలే, నబిలే టాప్ ఆడుతుంది. ఓకే, నబిల్ నిఖిల్ వీళ్ళిద్దరిలో తేడాలు ఏంటి? వీళ్ళిద్దరు ఎలా ఆడతారు? నబిలే మంచిగా ఆడుతుంది, నిఖిల్ అంతా బాగా నిఖిలే బాగా ఆడతాడు అని అంటున్నారు చాలా మంది. చాలా మంది అనుకుంటే ఇవ్వన్నారు అనుకుంటారు, మంచిగానే ఆడుతున్నారు. ఓకే, టేస్టీ తేజ మంచిగానే ఆడుతున్నారు. నబిల్ అఫ్రీది అని ఎన్నిసార్లు చెప్తున్నావు కదా, నబిల్ అఫ్రీది ఇప్పుడు టాస్క్లలో కన్నా కూడా సాక్రిఫైజెస్ ఎక్కువ చేస్తున్నాడు. సో సాక్రిఫైజెస్ చేస్తే టాప్ 5 దాకా వెళ్తాడు అంటావా? మరి టాప్ 1 లో వస్తాడు అక్క, టాప్ 5 సాక్రిఫైజెస్ చేస్తుంటే మరి ఎలా వస్తాడు? మెగా చీఫ్ ని సాక్రిఫైస్ చేశాడు. ఎంత సాక్రిఫైస్ చేసినా ఓటింగ్ ఉన్నది ఆయనకు సపోర్ట్ నబిల్ అఫ్రీది. టాప్ 5 లో ఎవరు ఉంటారు అనుకుంటున్నావు? టాప్ 5 లా అది తెలియదా, తప్ప తెలియదు చెప్తాదా? టాప్ 5 లో ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు అంటే కొంతమంది నేమ్స్ పెట్టారు కదా. టాప్ 5 లా గౌతమ్ వెళ్తాడు, నబిల్ అఫ్రీది, అవినాష్, ఇంకా నిఖిల్ ఉన్నాడు, నిఖిల్, ప్రేరణ. ప్రేరణ నచ్చదన్నా మరి ఎట్లా చెప్పినాను ప్రేరణ అని? ఇప్పుడు ప్రేరణ నచ్చదన్నావు కదా, ఎందుకు నచ్చదు ప్రేరణ? ఆమె మాట్లాడే నచ్చదు, అట్లా మాట్లాడదు. యష్మి యష్మి బి నచ్చదు అంత. నచ్చదు.